బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జీవిత బీమా సంస్థ రామచంద్రపురం బ్రాంచ్ యూనిట్లో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా జరిగే ఒకరోజు అఖిల భారత సమ్మెలో రామచంద్రపురం ఎల్ఐసి ఉద్యోగులు 12/2/2026 ఒకరోజు సమ్మెలో ఉద్యోగులంతా పాల్గొన్నారు. బీమా రంగాన్ని నిర్వీర్యం చేసే ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ, ఎఫ్డీఐ పెంపుదలను వ్యతిరేకిస్తూ, ఐపీఓ ద్వారా ఎల్ఐసి షేర్లు అమ్ముకునే నిరసిస్తూ ఎల్ఐసిలో క్లాస్ 3-4 ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని నూతన లేబర్ కోడ్లు బిల్లులను వ్యతిరేకిస్తూ ఈ సమ్మె చేపడుతున్నామని ఎల్ఐసి ఉద్యోగుల నాయకులు కామ్రేడ్ బిఎస్ రామారావు తెలియజేశారు. ఈ సమ్మెకు రిటైర్డ్ ఎల్ఐసి ఉద్యోగులు ఎం ప్రభాకర్ రావు, డేవిడ్ రాజు, వివి సాయిబాబా, పి కాశీ విశ్వనాథం మద్దతు తెలియజేశారు. ఎల్ఐసి ఏజెంట్ నాయకులు పాలకుర్తి సత్యనారాయణ, ఎస్కే మస్తాన్ ఈ సమ్మెకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఎల్ఐసి ఆఫీస్ వద్ద జరిగిన మీటింగ్లలో టి సత్యనారాయణ, సిహెచ్ రాంబాబు, టి శ్రీనివాసరావు, ఆనంద్, రాజేష్, వి రామారావు మొదలగు వారు పాల్గొన్నారు. సంస్థని నిర్వీర్యం చేసే దిశలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 100% పెంచుతూ చేపట్టేటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలకి నిరసన తెలియజేస్తూ, అలాగే కాస్ట్ 3-4 రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి, అలాగే మరి ప్రజలకి ఎంతో రక్షణ కల్పిస్తున్నటువంటి ఈ బీమా రంగంలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా మరి ఇందులో ఉండేటువంటి షేర్లని పెట్టుబడిదారులకి తాకట్టు పెట్టే దిశలో చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు యావత్ ఎల్ఐసిలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఒకరోజు సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. మిత్రులారా, ఈరోజు దేశంలో పెరుగుతున్నటువంటి అవినీతి కానీ, అదే దేశంలో పెరుగుతున్నటువంటి నిరుద్యోగాన్ని కానీ, ఇటువంటి సమస్యలను పట్టించుకోకుండా మరి కేవలం అంబానీ అదానీలకు కట్టబట్టే దిశగా పబ్లిక్ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రజల ఆస్తులని ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేసే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒకరోజు భారతదేశంలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరికి తమ నిరసన తెలియజేస్తూ ఒకరోజు సమ్మె చేపట్టడం జరుగుతుంది. కనుక దీనికి మద్దతుగా యావత్ ప్రజానీకాన్ని కోరుతూ ఇందులో పాల్గొన్న అన్ని కార్మిక సంఘాలకి అభినందన తెలియజేస్తూ ఈ సమ్మె జయప్రదం కావాలని, ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజాభిప్రాయానికి తలవొక్కి తమ నిర్ణయాలని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వర్కర్స్ షుడ్ లాంగ్ లివ్, వర్కర్స్ షుడ్ లాంగ్ లివ్, ఐక్య పోరాటాలు వర్ధిల్లాలి, కార్మిక ఐక్యత వర్ధిల్లాలి. థ్యాంక్ యూ కాంగ్రెస్.